హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 16. సో, డైరెక్ట్‌గా ఎపిసోడ్‌లోకి దీనికెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే గనక నిన్న నాగార్జున గారు ఆఫ్టర్ ఎలిమినేషన్ ఆఫ్ మనీష్ తర్వాత ఫ్లోరానయితే జైల్లోకి పంపించమన్నారు. తినైతే ఎళ్ళింది గానీ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు తను. అది అంటే జైల్లోకెళ్ళినప్పుడు గూడా తను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. అంటే ఇది ఫీల్ అవ్వాలని కాదు. బిగ్ బాస్ కూడా ఏం చెప్పలేదు తనకి పనిష్మెంట్సో లేకపోతే ఎంత అన్నది. నామినేషన్స్ మీద కాన్సంట్రేట్ చేసినట్టున్నాడు. అందుంచి అది అవ్వలేదనమాట. ఇంక దాని తర్వాత రీతు అయితే క్రై చేశారండి. అస్సలు చూడలేకపోయాను ఆ విషయంలో. అక్కడ కళ్యాణ్ ఎందుకు అంత ఏ నాకు అర్థం కాదండి. ఇప్పుడు అంటే ఏమో కొద్దిగా ఓల్డ్ ఏమో గాని నేను ఆహ్ 10 డేస్‌లోనే అంత అలాగా వద్దమ్మా, వద్దమ్మా నేనున్నానమ్మా ఏం రైసేద్దమ్మా అని ఎక్కడంటారండి? అంత ఓకేనండి ఏడవకండి ఇదంటాం గానీ, అంత క్లోజ్‌నెస్‌గా అయిపోయేటట్టు ఏముంటుంది ఆమెను పట్టేసుకొని ఈమెమో పట్టేసుకొని అసలు చూడలేకపోయాను. నాకసలు చాలా చిరాకనిపించింది. అది ఏంటి? ఏం మాట్లాడుతున్నార్రా బాబు అనిపించింది. ఆమె క్రయింగ్ అది నిజమా? అబద్ధమా? పక్కన పెట్టండి. అంటే కన్నీళ్లొస్తాయి, యాక్ట్ చేస్తున్నారో లేదు జెన్యూన్‌గా వచ్చినా గూడా ఇక్కడ ఓదార్చడాలు ఏంటి దేవుడు తడిమేస్తున్నాడని ఆ సినిమాలో అన్నట్టు అలాగే ఉందనమాట. దాని తర్వాత తనూజ వస్తుంది. తనూజ వచ్చి పట్టుకోంగానే తను ఇంకా ఏడ్చేసి ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఇక్కడైతే రీతుకైతే చెప్పింది, "నువ్వు ఇక్కడికొచ్చిందేంటి? మీ అన్నయ్య ఉన్నారు. ఏం చేస్తున్నావు? నువ్వు చేసే పనులేమిటి? నీకు ఇష్టాలేంటి?" ఇదని క్లియర్‌గా అయితే చెప్పింది. ఇప్పటికి రీతు మారకపోతే గనక తన గ్రాఫ్ అసలు లేనే లేదండి. అంతకుముందు కూడా తను ఓన్లీ వీళ్ళ వల్ల ఉంటోంది. ఇప్పుడు ఇంకా తను రాంగ్ స్టెప్ ఏస్తే ఖచ్చితంగా ఆమె ఔట్ ఆఫ్ ద గేమ్ అయితే అయిపోతుందండి త్వరగా. వెన్ అంటే మిగిలిన వాళ్ళతోటి మనకెలాగున్నా గూడా తనైతే వెళ్ళిపోతుందనమాట. ఇంకా దాని తర్వాతేమో శ్రీజాను, ఇంకా ముగ్గురు పవను, ప్రియా అండ్ ఇంకో పవన్ గూడా కూర్చొని వాళ్ళ కష్టాలైతే చెప్పుకుంటారు. వీళ్ళందరూ గూడా లాస్ట్ నైట్ మొత్తం గిన్నెలు తోమడము, ఊడవడం ఇవన్నిట్లి గురించి చేసుకున్నారనమాట. ఇంకా ఒక్కరోజే అవ్వలేదు. శ్రీజ అయితే నడుము నొప్పొస్తుండడం ఇదంతా కష్టంగానే ఉంటుందండి. అందరికీ ఒకేసారి చేయాలంటే. అందులో మనకిష్టం లేని పని చేయాలంటే ఇంకా చిరాకుగా ఉంటుంది. సో, అదైతే జరిగింది. దాని తర్వాత మార్నింగ్ సాంగ్ అయితే వచ్చిందండి. మార్నింగ్ సాంగ్ తర్వాత ఇంకా ఫ్లోరా ఫుడ్ డ్రామా జరిగింది లిటిల్ బిట్. అది ఇక్కడ సంజన వచ్చేసి ఫ్లోరాకి ఫుడ్ అందించడం అంటే తను జైల్లో ఉంటుంది కాబట్టి మనకదే చెప్తున్నా. మనం అంత కనెక్ట్ కాలేదు. ఆమె ఏదో దొంగతనంగా ఇస్తోంది, ఏదో మంచి చేస్తోంది అని అంటే ఉన్నది గానీ బట్ ఇమ్మాన్యుయల్ గూడా చూస్తాడు. ఇమ్మాన్యుయల్ గూడా ఏమనడు. ఎందుకు అన్నదే అనిపించిందనమాట. ఎందుకు అనవసరంగా కావాలని ఏదో ఇది తెచ్చుకోవడం తప్పితే దాంట్లో ఏమీ ఆట కింద లేకపోతే ఇదిగా లేదనమాట. ఇంకా దాని తర్వాత ఏమో టెనెంట్స్ అయితే ఆహ్, యాక్టివిటీ చేశారండి. వాళ్ళు దాన్ని యాక్టివిటీ రూమ్‌కెళ్లారు. ఇంకేమో ఓనర్స్‌నేమో సోఫాలో కూర్చోబెట్టి ఇక్కడ వీళ్ళకి చెప్తున్నట్టు ఇది చేయలేదనమాట. ఆహ్, సో, వాళ్ళకైతే అంత తెలీదనమాట లోపల ఏం జరుగుతోందిదని. ఇంకేమో నామినేషన్స్ అయితే చేయమన్నారు ఉన్న టెనెంట్స్‌ని. అంటే వీళ్ళు ఐదుగురిలో ఉన్న వాళ్ళల్లో. ఆబ్వియస్‌గా వాళ్ళకేం చెప్పారంటే వాళ్ళు నలుగురినేమో ఓనర్స్‌ని సెలెక్ట్ చేయమన్నారు. నలుగురని చెప్పలేదు. మీరు ఐదుగురిని సెలెక్ట్ చేయండి. అందులో ఒకళ్ళైతే ఖచ్చితంగా టెనెంట్ అయితే ఉండాలి అన్నట్టుగా చెప్పారు. అప్పుడు అర్థం ఏంటి? ఒకటికి ఉండొచ్చు, లేకపోతే ముగ్గురుండొచ్చు, ఐదుగురుండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ వీళ్ళు గూడా ఒక్కళ్ళనే సెలెక్ట్ చేశారు. అదేమిటా అన్నది ప్రాసెస్ చెప్పుకుందాం. సో, నామినేషన్స్ అయితే ఫస్ట్ అయితే హరీష్ ఏమో తన వర్డ్ అయితే రైజ్ చేశాడండి. వెళ్ళంగానే ఇంకా సంజన అని చెప్పారు. సంజనకి ఎందుకంటే తను నా గురించి తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడారు. తను దొంగతనాలు చేయడం జరిగింది. ఇంకా సుమన్ విషయంలో మంచిగా మాట్లాడలేదు. పిచ్చి మాటలు మాట్లాడారు. ఇంకా ఆమె అన్నీ కూడా మ్యానిపులేషన్ ఇచ్చేస్తుందని చెప్పారు. సో, అందరూ దాదాపుగా అలాంటి పాయింట్సే చేశారండి. ప్రియా గాని, హరీష్ గాని శ్రీజ గాని, ఇంకా కళ్యాణ్ అండ్ డిమోన్ అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ ఆమె మాట ఎవరు ఇది ఉండదు. ఆమెకి ప్రియా ఏమో అహం ఎక్కువ ఆమెకి ఇది అని చెప్పేసరికి పవన్ చెప్తుంటే పవన్ డిమాన్‌కి ఈమైతే సపోర్ట్ చేసింది. అందునుంచి కొద్దిగా ఆయన బాధపడ్డాడు. కళ్యాణ్ అయితే సంజనాకి చేయనని చెప్పాడనమాట. సో
మిగిలిన నలుగురైతే 4 ఓట్లు పడ్డాయని చెప్పి తనని పెట్టేశారు. దాని తర్వాత ఇంకా శ్రీజ వచ్చి శ్రీజ ఏమో రీతూకి పెట్టారనమాట. ఇంక రీతూకైతే అందరూ పాయింట్స్ చెప్పారండి. ఈమె ఎక్కడో పతివ్రత శిరోమణి అన్నట్టే శిరోమణులు అని చెప్పి ఎక్కడో అన్నారంట. అది ఎవరిని అన్నారో తెలీదు. అంటే వీళ్ళిద్దరిని అన్నారో తెలీదు, సంజనాని అన్నారో తెలీదు ఆమె. సో బట్ తనకైతే ఇంకోటేంటంటే డిమాన్ పవన్ కూడా చెప్పాడన్నమాట. తనైతే స్టాండ్ తీసుకోదు. ఇక్కడ తీసుకోమని చెప్పి వెళ్ళి మాట్లాడమన్నా కూడా సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పి చెప్పడం. అలాగే సంచాలక్‌గా ఫెయిల్యూర్ అయింది. తన వల్ల గేమ్ అంతా స్పాయిల్ అయిందని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు అందరూ కూడా. సో తను కూడా సెలెక్ట్ చేశారు. ఇంకా కళ్యాణ్ అయితే సుమన్ శెట్టిని చేశాడు. సుమన్ శెట్టిని చేసి తను ఒక మాట మీద ఉండలేడు. ఎవరు చెప్పింది ఏదైనా నమ్మేస్తాడు కానీ లేకపోతే వెళ్ళి అంటే గేమ్‌లో ఉందాము, చేద్దాం అని చెప్పి అనుకోడు. సో ఆయనది సంబంధం లేదు అని చెప్పి అన్నాడు. అలాగే హరీష్‌కి కూడా చెప్తున్నప్పుడు హరీష్ పాయింట్స్ కూడా తీశారనమాట. మీ వల్ల నేను ఇబ్బంది పడ్డాను అందు గురించి ఇది అన్నట్టుగా. ఆ టాపిక్ వచ్చేసరికి తను ఏడ్చాడనమాట. ఇది అసలు తను ఏమన్నాడా ఏంటా అన్నది మనకి లైవ్‌లోనూ లేదండి. నామినేషన్స్ జరిగిన ముందర లాస్ట్ వీక్ నామినేషన్స్ కన్నా ముందర. అలాగే మనకి ఎక్కడ కూడా మామూలు దీంట్లో కూడా చేయలేదు. ఆర్మీ విషయంలో ఏదైనా ప్రొఫెషన్‌వి నువ్వు అంటే నీ మాట మీద అంటే తిను తప్పు చేశాడని నాగార్జున వీళ్ళందరూ రైస్ చేసినప్పుడు ఎవరు అక్కడ స్టాండ్ తీసుకోలేదు అన్నది ఈయన బాధ అండి. కానీ అక్కడేమో హరీష్ అని అంటూ ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏమంటారంటే మీరు ఆర్మీ అన్న పదం తీసుకుని అంటే నాకు తెలిసి ఎవరన్నా నువ్వు నీ వృత్తి మీద ఒట్టేసి చెప్పు ఇది అదే అని చెప్పుంటాడు. అది మనకైతే చూపించలేదు. మరి అలాంటప్పుడు ఇలా ఎలా మాట్లాడతారు ఇదే అని చెప్పి ఈయన క్వశ్చన్. సో అది నుంచి ఏడ్చాడనమాట. ఇంకా దాని తర్వాత ఏమో అందరూ కలిసి ఫ్లోరాకి కూడా వేసేసారు. ఫ్లోరా ఆడడం తక్కువ, బోరింగ్ అన్నారు కాబట్టి బోరింగ్ పర్సనాలిటీయే. ఇంకా అందరూ ఇది ఇచ్చిన తర్వాత ఇంకెలా మిస్ చేస్తాము. సో బోరింగ్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హౌస్ అన్నట్టుగా చెప్పి తనకి వేసారు అనమాట. ఇంకా ఇక్కడ హరీష్కి వచ్చిన నామినేషన్స్ ఏంటంటే శ్రీజ తప్పితే ప్రియా, ఇంకా పవన్ డీమన్ అండ్ కళ్యాణ్ అయితే గనక వేశారు. ఈయన ఎవరి మాట వినరు ఇదేదని చెప్పి. శ్రీజ ఏమో ప్రియాకేమో తను సంచాలక్‌గా ఫెయిల్యూర్ ఇవి చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఇంకా వీళ్ళు అసలు ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపతి గేమ్ అయితే చేస్తున్నట్టు మాస్క్ మ్యాన్ అన్నట్టు అనిపించిందండి. ఎందుకంటే అక్కడ చూస్తే గనక మీరు నాకు స్టాండ్ తీసుకోలేదన్నది మొదలుపెట్టి నేనేం తప్పు చేస్తాను, లైవ్‌లో ఇంకా చాలా ఉంటుందన్నమాట. నేనేం తప్పు చేశాను, అంటే మీరు రెడ్ ఫ్లవర్ అనడం వల్లే కదా ఇది చేశారని మాస్క్ మ్యాన్ అక్కడ డిమాండ్ పవన్ ఎక్కువ మాట్లాడకపోయినా పాయింట్స్ అయితే కొన్ని అయితే కరెక్ట్‌గానే చెప్పాడండి. మీ మీద జోక్ వేస్తే మీరు తీసుకోలేరు. బట్ ఎదుటి వాళ్ళు వేస్తే కనుక ఫీల్ అయిపోతారు. అలాగే మీరు మాత్రం ఎదుటి వాళ్ళ మీద వేయొచ్చు. మీరేమో రెడ్ ఫ్లవర్ అనేది జోక్ అంటున్నారు. అదే గనక అవతల వ్యక్తి అంటే బాడీ షేమింగ్ అని చెప్పి తన ప్రొఫెషన్ గురించి మాట్లాడేస్తున్నారు. ఇది అదని చెప్పిన కనుక నీ మనసు నీకంటూ వస్తే అంటే నీవంత వరకు వస్తే కనుక నువ్వు ఇదవుతావు. అప్పుడు నీకు తెలుస్తుందని అంటాడనమాట హరీష్. ఎందుకంటే ప్రియా కూడా ఇంకో విషయంలో అందరూ తినేస్తున్నారు, తినకండి, చూసుకుని తినండి అన్న ఒక మాటకు పట్టుకుని ఈయనేమో మమ్మల్ని ఎలా అంటారు, మేము అంత తినేస్తున్నామా, అంత పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా తినేస్తామా అన్నది ఈయన క్వశ్చన్స్ అనమాట. అలాగే శ్రీజాన్ అయితే నువ్వు అతను అని ఎందుకు అంటున్నావు, మర్యాదే ఉండదు, పెద్దవాళ్ళంటే మర్యాదే ఉండదు, అతను అనకూడదంట ఆయన అనాలంట. ఇక్కడ నన్ను అడిగితే అతను అనడంలో తప్పేం లేదండి. అందులో ఏదో కావాలని బూతులు ఎతికినట్టు వీళ్ళకన్నా తిను మాటల్లో ఎక్కువ ఇది చూపించడం వల్ల వీళ్ళు ఎదుటి వాళ్ళు ఏదైనా ఇది చేస్తారని చెప్పి వాళ్ళని ఇంకా పోకింగ్ చేయడం కూడా చేశాడనమాట. మీరు తుత్తు అనుకుంటూ ఉంటారు, మీరు సన్నాయి నొక్కులు నొక్కకండి ఇది అదని. అంటే ఏమవుతుందంటేనండి అక్కడ వాళ్ళు చేసింది తప్పే. ప్రియా కానీ శ్రీజ కానీ వాట్ ఎవర్ వాళ్ళు లాస్ట్ వీక్ వరకు చేసిన తప్పులన్నీ తెలుసుకున్న తర్వాతే కదా నాగార్జున గారు చెప్పేది. ఇప్పుడు అదే పాయింట్ తీసుకుని నాగార్జున గారు అన్నారని చెప్పి ఇంకా అది ముద్ర వేసినట్టుగా ఈయన చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఎదుటి మనిషి చెప్పేసరికి ఏంటి మీరు చేసింది తప్పేనండి, రెడ్ ఫ్లవర్ అనకూడదు అన్నా కూడా ఏంటి నువ్వు అలా అంటావా, ఇదేంటి నువ్వు చేసే లత్కోర్ పనులు అన్నీ చూసాము, కెమెరాల్లో చూపించారని చెప్పి పవన్ డిమాన్ మీద అనడం, మీరు చాక్లెట్లు ఇదిగా చేసుకుని మేనిఫెస్ట్ చేసేసుకుని మిమ్మల్ని గెలిపించేసుకుంటారని రీతు గురించి ఇవన్నీ చెప్పాడు అనమాట. అంటే పవన్ డిమాన్ ఏదైనా ఒక్క మాట అంటే ఇవన్నీ అనేస్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ తప్పులు ఇది పక్కన పెడితే ఈయన అనడం
అస్సలు బాలేదండి. కావాలని పోక్ చేసి, అరిచేసి ఈయన ఏంటంటే మర్యాద ఇచ్చేస్తా అంటాడు. మీరు అంటే అనకపోతే ఇది అంటాడు గానీ, ఈయన చేసే మాటలు గానీ, ఇది గానీ గుచ్చి గుచ్చి మాట్లాడినట్టుగా అనిపిస్తాయి. సో, అదైతే నాకు ఆయన సింపతి గేమ్ ఆడినట్టుగానే అనిపిస్తుందనమాట. అలాగే 'లత్కోర్' మాట దాని గురించి చాలా వీళ్ళు మీరు తప్పన్నారు ఇదని ఇక్కడ వీళ్ళు గూడా అంటూ ఉంటారు గానీ, అది అంత పెద్ద బూతేం కాదండి. నేనైతే అక్కడేమి ఆహ్, హరీష్‌ని తప్పు ఇదని చెప్పట్లే. ఎందుకంటే చీప్ పనులనో లేకపోతే ఏమంటారు వేస్ట్ పనులనో అన్నట్టుగా వస్తుంది తప్పితే ఆయన గూడా అదే అంటాడు. పులిహోర కలపడాలు ఇలాంటివి అన్నట్టుగా అన్నమాట. ఆహ్, సో అది ఒక రకంగా అలాంటి పనులే జరిగాయి కాబట్టి అదే అని చెప్తారు గానీ, అదేమి దాంట్లో ఏం బూతేం లేదు. అది విజయవాడ సైడ్ ఏదో అంటూ ఉంటారండి. అదేమి అంత బూతులా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదనమాట. కాకపోతే ఏంటంటే ఎవరికి ఎవరు పడనప్పుడు ఇదేం మాట చిన్న మాట గూడా పెద్ద దానిలా చూపిస్తారనమాట. అందుంచే పతివ్రత శిరోమణులన్నా, లేకపోతే ఇదన్నా గూడా పెద్ద పెద్దవి అయిపోతూ ఉంటాయనమాట. ఇంక నెక్స్టొచ్చేసి ఇంక హరీష్ గూడా సెలెక్ట్ అయ్యారు. ఇంక వీళ్ళందరూ బయటకొచ్చేసరికి లైవ్‌లో ఏమనుకుంటారంటే, వీళ్ళకి తెలియకుండా మనం ప్రవర్తిద్దాం ఇదని చెప్పన్నారు. సో, లైవ్‌లో అయితే గనక రివీల్ చేయలేదు. వీళ్ళు అప్పటి వరకు కూడా డోర్స్ అన్నీ వేసేసి ఉంచి, దాని తర్వాత బయటికేమో లాన్‌లో అన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఒక సైడేమో కరెంట్ ఓనర్స్, ఇంకో సైడేమో ఈ 5 టెనెంట్స్‌ని కూర్చోబెట్టి, టెనెంట్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసిన దాంట్లో నుంచి ఓనర్స్‌కిచ్చిన ప్రత్యేక ఇదేంటంటే, అందులో నుంచి 5గురిలో నుంచి ఇద్దరిని తీసేసి అహా! ఎవరినైనా ఇద్దరు రీప్లేస్ చేసుకోండి, స్వాప్ చేసుకోండి. ఒక ఇద్దరినేమో కొత్త వాళ్ళని సెలెక్ట్ చేయండి అని జెప్పి అన్నాడనమాట. ఇంకా ఆబ్వియస్‌గా వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్‌లు బట్టి ఏంటంటే, డైరెక్ట్ ఏమో ఉన్న సంజన అండ్ సుమన్‌నయితే తీసేశారు. తీసేసి ఇంకప్పుడు ఫస్ట్ అయితే గనుక కళ్యాణ్‌ని చేశారనమాట. వీళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు మాత్రం నాకేమనిపించిందంటే, నేను లైవ్ చూడడానికి కుదరలేదండి. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే రేపు ఏదన్నా రివ్యూలో ఏదైనా చెప్తానేమో గానీ, బట్ ప్రస్తుతానికేంటంటే, ఆ లైవ్ మనకి ఎపిసోడ్‌లో చూపించినంత వరకు గూడా ఇప్పుడు గూడా ఇమ్మాన్యుయల్ ఏంటంటే కొద్దిగా లీడ్ అది మంచి పనే కాదనట్లేదు ఆయన తరఫు నుంచి. బట్ ఓవరాల్ గ్రూప్ తరఫు నుంచి అది ఎప్పుడైనా బెడిసి కొడుతుంది. నువ్వు లీడ్ తీసుకొని మాట్లాడేసావు అని చెప్పి అంటారేమో. ప్రస్తుతానికైతే తనూజ అండ్ ఆహ్, సంజన అండ్ ఇంకెవరు రీతు వీళ్ళు ముగ్గురు తన మాటే వింటారు కాబట్టి సో ఎవరేమో అంత పట్టించుకోవట్లేదు. బట్ ఎప్పుడైనా ఇదైతే గొడవలకి దారి తీస్తుందనమాట. చూడాలి ఎలా జరుగుతుందని. ఇక్కడైతే ఈయనే డైరెక్ట్ చెప్పేస్తున్నాడనమాట. కళ్యాణ్ వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే ఆయన ఎవరితోటి మాట్లాడడు, ఏం చేయడు. ఇద్దరితోటే, ముగ్గురితోటే ఉంటాడు. అవే అప్పుడు పనులు చేసుకుంటాడు. ఏమన్నా తినాలి అని అన్నప్పుడు వచ్చి తింటాడు. లేకపోతే ఎళ్లి పడుకుంటాడు. ఇది మాత్రం 100% కరెక్ట్ అండి. వాళ్ళు పాయింట్స్ పెట్టిన దాంట్లో గూడా వ్యాలిడ్‌గానే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని రిప్లేస్ చేయడమా అన్నది పక్కన పెట్టండి. కాకపోతే ఆయన గురించి చెప్పిందైతే కరెక్ట్. కళ్యాణ్ ఏమో కోపంలో ఇంకా చెప్తూ ఉంటాడనమాట. ఏంటి ఎందుకు ఇలా అంటున్నారు? 1% కూడా మీకు అనిపించలేదా? నేను అందరితో కలవట్లేదా? నేను ఇది చేస్తున్నాను, అందరితోటి ఆడతాను, నేను మాట్లాడతాను, ఎవరైనా కొట్టుకుంటూ ఉంటే నేను గొడవలు పడుతుంటే నేను మధ్యలోకి వెళ్ళను. ఇట్స్ నాట్ మై ఎథిక్స్ అంటాడు గానీ, ఇక్కడ చెప్పేదేంటంటే ఓన్లీ గొడవలు పడేటప్పుడు ఎళ్లి మాట్లాడమను కాదు. ఇంకా అన్నిట్లోని ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి అన్నది విషయం అనమాట. ఆయన వల్ల ఒక ఇంపాక్ట్ అనేది ఎక్కడా క్రియేట్ అవ్వలేదండి. ఆయన లేకపోయినా గూడా ఏం ఫరక్ పడదు షోకి అన్నట్టుగానే ఉన్నాడు. సో, అందు గురించి వీళ్ళు నామినేట్ చేయడంలో తప్పేం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దాని తర్వాత ఏమో ప్రియాని అయితే సెలెక్ట్ చేశారు. ప్రియాకైతే క్లియర్‌గా చెప్పినవి ఇదే అనమాట. సంచాలక్‌గా ఫెయిల్డ్. అలాగే అక్కడ కూర్చున్న వాళ్ళందరినీను మీరు కించపరిచినట్టు మాట్లాడాడు. అంటే ఫుడ్ ఉంటేనే తినండి ఇదన్నారు. అప్పటికి ఆమేమో ఇది అలా అనకూడదు అనుకున్నా గూడా ఆ పాయింట్ అయితే గనక కొంతమందికి నచ్చలేదు కాబట్టి వాళ్ళ సైడ్ అంటే టెనెంట్ సైడ్ కూడా నచ్చలేదు కాబట్టి వాళ్ళ నామినేషన్స్ జరిగేటప్పుడు చెప్పుకున్నారు కాబట్టి అది ఎవరేమో అంత పట్టించుకోలేదంటే ఇది కరెక్టే వ్యాలిడే అన్నట్టుగా అయిపోయిందనమాట. సో, ప్రియానైతే ఆ విధంగా నామినేట్ అయితే చేశారు. ప్రియా అయితే డిఫెండింగ్ చేసుకోవడానికి ట్రై చేశారు గానీ, అక్కడ గూడా వ్యాలిడ్ పాయింట్స్ తనకి దొరకలేదు. బికాస్ ఆఫ్ వీకెండ్ ఎపిసోడ్ వల్ల వీళ్ళు స్టక్ అయిపోయారనమాట. ఎందుకంటే వీళ్ళు ఎలాగైనా వీళ్ళకే రెడ్ పెయింట్ పడింది. సో, ఆబ్వియస్‌గా వీళ్ళే నామినేషన్స్‌కి రావాలి అన్నది మనకి తెలుస్తోందనమాట. సో, అంటే ఇంకా తను ఎక్కువ డిఫెండ్ అయితే చేసుకోలేకపోయిందనమాట. ఇంక దాని తర్వాత ఏమో రాముని చేశాడు. రాముని చేసేటప్పుడేమో అందరూ గూడా ముఖ్యంగా తనూజ అండ్
రీతు ఇష్యూ వల్ల వాళ్ళిద్దరి వల్ల రాము అయితే బలయ్యాడు. ఇక్కడ బలవ్వడం అనే కన్నా గూడా నేను ముందర బలయినాడు అని చెప్పాను గానీ, నాకు చూడగా ఏమనిపించిందంటే, రాము మాట్లాడకపోవడమే చేసిన తప్పు. ఆయనకి వాయిస్ రైజ్ చేయడం తెలీక ఆయన ఇబ్బందులు ఆయన కొని తెచ్చుకుంటున్నాడు. అంటే వాయిస్ రైజ్ చేయడం అంటే ఏదో ఒకటి మాట్లాడడం అని కాదు. పాయింట్ పెట్టలేకపోతున్నాడనమాట. వీళ్ళతో ఆర్గ్యుమెంట్ అయితే చేయలేక ఇంకా అలా ఉండిపోతున్నాడు. సో, అది ఎప్పటికైనా ఆయనకి దెబ్బే. ఒకవేళ ఆయన కొద్దిగా ఇదైతే గనక సింపతి గేమ్ కింద మారిపోయేటట్టుంది. అప్పుడు వీళ్ళకి నెగెటివ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తనూజకి గానీ, రీతుకి గానీ, అటు సైడ్ ఇంకెవరైనా కళ్యాణ్‌కి గానీ ఇలాంటివి బిహేవ్ చేస్తే గనక ఆయనకి సింపతి వచ్చే గేమ్. ఇప్పుడైతే న్యూట్రల్‌గానే ఉంది. ఎందుకంటే ఆయన అసలు మాట్లాడట్లేదు కాబట్టి సో, రాముదే తప్పయిందనమాట. ఇంక దాని తర్వాత ఏమో శ్రీజాని చేసేసరికి అందరూ గూడా ఒకటే మాట అన్నారు. నెగెటివ్ నువ్వు. నీతో మాట్లాడడమే ఎవరికీ ఇష్టం లేదు అని చెప్పడం కొద్దిగా ఎవరికైనా బాధేస్తుందండి. ఇది చాలా నాకు కూడా అంటే నువ్వు ఆడుతున్నావు గానీ ఇది అప్పటికే ఆమె బాధేసినా కూడా ఇక్కడ ఏంటంటేనండి ఆమె చేసే పనులు అలాగే ఉన్నాయి. ఒక ముక్క చెప్పు ఊరుకుంటే సరిపోతుంది. ఇంకా సాగదీసి చెప్తే అది తప్పు. ప్లస్ ఆమె తీసుకున్న నిర్ణయాలన్నీ గూడా అంటే కరెక్ట్ పాయింట్సే పెట్టేది. ప్లస్ ఎవరికైనా అన్యాయం జరిగితేనే స్టాండ్ తీసుకున్న పనులే ఉన్నాయి. కానీ కాకపోయినా గూడా పోక్ చేసే విధానం ఎక్కువనమాట తనకి. సో, ఇప్పుడు తనకి అది బెడిసి కొట్టింది. అందరూ తనని నామినేట్ చేసేసరికి ఇంకా లైవ్‌లో అయితే గనక దీని తర్వాత తనైతే బాగా ఏడ్చారండి. ఎక్కి మడితే ఏడ్చింది. రేపు ప్రోమోలో అదొస్తుందేమో. సో, అది కొద్దిగా చూస్తే మనకు గూడా అయ్యో అనిపిస్తుంది. బట్ ఏం చేయలేము. ఎందుకంటే ఆమె చేసుకున్నదే ఆమెకి తిరిగి బూమరాంగ్ అయినట్టు అనిపించిందనమాట. సో, ఆ విధంగా వాళ్ళ నలుగురినైతే సెలెక్ట్ చేశారు. ప్రస్తుతానికి వీళ్ళు నలుగురు ప్లస్ రీతు అండ్ సుమన్ శెట్టి కాదు, హరీష్ గారు అండ్ ఫ్లోరా ఉన్నారు. సో, వీళ్ళల్లో ఏం చేంజెస్ అయ్యాయా అన్నది రేపు ప్రోమోలో అయితే చూసాము. డీమన్ పవన్‌ని ఆళ్ళ ఏడుగురిలో నుంచి మనల్ని ఒకళ్ళని తీయమన్నట్టున్నాడు. సో, తను శ్రీజాని తీసినట్టున్నాడు. సో, అందు గురించి రీతు అయితే క్రై చేస్తోంది. అది జరిగింది. చూద్దాం ఎలా జరుగుతుందా అనమాట. సో, ఇదండి ఈరోజు ఎపిసోడ్ పైన ఒపీనియన్. అందరూ గూడా క్లియర్‌గానే ఉన్నారు. ఆటకి తగ్గట్టుగా ఎళ్తున్నారు. ఆబ్వియస్‌గా ఓట్స్ పడితేనే వాళ్ళు ఎంత తోపులైనా ఏదైనా గూడా ఓట్స్ పడితేనే లోపలుంటారు. అది మిగిలిన వాళ్ళ చేతుల్లో లేదు. నామినేషన్‌లో రాకుండా ఉండడానికి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నా గూడా కొంతమందికి కుదరట్లేదు. చూడాలి అది ఎలా అవుతుందని. సో, ఇదండి. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందించండి. మళ్ళీ రేపటి రివ్యూతో మేము ముందుకు వస్తాం. బాయ్.